అంటే ఇప్పుడు మీకు సంబంధించి అంటే నాకు తెలిసినంత వరకు మీ గురించి గాని, అంటే మీ కమ్యూనిటీ గురించి గాని, వీళ్ళ గురించి కనుక్కున్నప్పుడు ఏంటంటే, హ్మ్. మీరు ఒక ట్రాన్స్‌గా మారడానికి ఖచ్చితంగా మీకు ఒక గురువు ఉంటారు. అవును. ఖచ్చితంగా వాళ్ళ పరిరక్షణలోనే మీరు ఉంటారు అని చెప్పిన విషయం కూడా మాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈమె ట్రాన్స్ అని చెప్పని మీరు నమ్ముతున్నారా బలంగా? మీ మీరే విషయంలో రకం చెప్పండి. మీ ఛానల్ కూడా మీరేం నమ్ముతున్నారు చెప్పండి. మేమైతే మాత్రం వాస్తవమే నమ్ముతున్నాము. నేను అంటే కూడా వాస్తవానే నమ్ముతున్నా. మేము వాస్తవం నమ్ముతున్నాం. ఆ వాస్తవం ఏంటంటే మీరు చెప్పండి. ఇవ్వండి. సో ఏంటంటే ఇంక నేను పచ్చిగా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు భూప్స్ సర్జరీ అనేది ఉంటది. సో ఇంత నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ ఆమె ఇంటర్వ్యూ ఫోటో గ్రూప్ లో ఏదో మా గ్రూప్ లో వచ్చినప్పుడు భూప్ సర్జరీ చేయించుకున్నప్పుడు కొన్ని మార్క్ ఉంటాయి. హుహు. అంటే ఓకే. అవి మీకు తెలుస్తాయి. అది నేను తెలుసు. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు చేయించుకున్న వాళ్ళకి తెలుస్తాయి. హ్మ్. సో ఏంటంటే కొన్ని ఇంజెక్షన్ వల్ల కూడా రావచ్చు. సో నేను సర్జరీ చేయించుకోలేదు అనుకుంటే నేను ఇంజెక్షన్ వాడాను కాబట్టి నా దగ్గర నేను చెప్తాను. ఎందుకంటే మీకు క్లారిటీ కోసం. ఓకే. ఇక్కడ ఏదో నేను ఇక్కడ నా గురించి అనే కాదు. అప్పుడు నేను కనుక్కున్నా. సో సర్జరీలు చేయించుకున్నప్పుడు అది ఉంటానమాట. సో నేను అది కనుక్కో, అది నాకు తెలిసిపోయింది కాబట్టి నేను కన్ఫర్మ్ గా ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ అయితే ఏముంది, జెండర్ తో సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే తారుమారైపోతుంది. ఇక్కడ అసలుకు ఇంటర్వ్యూలు ఇస్తారు, మేడం మేడం అని కూర్చుంటారు. ఆ గొర్ర గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, తప్పు కదా అంటారు. అరే ఏందిరా తండ్రి ఫోన్ చేసినప్పుడు మేడం మీరు మంచిగా మాట్లాడు, ఇక్కడ వచ్చిన ఆమె సపోర్ట్ ఏందిరా అని కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చడం మానేసా. మళ్ళీ వాళ్ళ వెనకాల డబ్బులు ఇచ్చి ఏమన్నా మాదిరికి ఇలా బెదిరించమని యూట్యూబ్ ఛానల్ వారు ఏమన్నా అంటున్నారు, నాకు ఐ డోంట్ నో. సో ఆమె ట్రాన్స్జెండర్ అని నాకు తెలియదు. ఇప్పుడు సిజరీన్ చేసిన ఆడపిల్లలకి ఇక్కడ కొంచెం కోస్తారు కదండి, కుట్లు ఉంటాయి కదా, అలాగా నాకు ఆమె భూప్ సర్జరీ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం నాకు కనపడ్డాయి. సో నేను బయట పెట్టాను. నేనుగా చాలా మంది కూడా చెప్పారు. నేను కన్ఫర్మ్ గా ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ అయితే ఏముంది, తప్పేం లేదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగానే ఒక గురువు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఉంటారండి. మరి ఉన్నప్పుడు మీ కమ్యూనిటీలకు సంబంధించి ఆ గురువు ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళు బయటకు రావట్లేదు, ఎందుకని ఈమెను ఆపట్లేదు, ఎందుకని వాళ్ళ మాట ఈవిడ వినట్లేదు అని చెప్పని అనుకోవాలా, లేదంటే ఇట్లా మీకు సంబంధం లేకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ చేయడానికి మీ దాంట్లో రూల్స్ అనేవి ఉన్నాయా? రూల్స్ ఏమి ఉండవండి. తప్పు చేస్తే ఏ కమ్యూనిటీ అయినా కానీ తప్పే అంటారు. సో ఏంటంటే ఆమె వరకు వెళ్ళలేదు వీళ్ళు. మనకెందుకు, మా కమ్యూనిటీలోనే చాలా సమస్యలు ఉన్నాయండి. మన తెలంగాణలో ఏపీలో ఎంత సమస్యలు ఉన్నాయి, మా కమ్యూనిటీలో కూడా నకిలీ వాళ్ళు తయారవుతున్నారు. ఒకవైపు ట్రాన్స్జెండర్లు చంపేస్తున్నారు, డబ్బులు బెదిరించామని మా కమ్యూనిటీ చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇదేంటంటే మాట్లాడే టైము వాళ్ళకి దొరకట్లేదు. సో నేనేంటంటే నాకు కూడా చాలా వర్క్ ఉన్నాయి, నాకు కూడా ఇంట్లో పనులు అన్ని ఉంటాయి. అన్ని మానుకొని ఏంటంటే జనానికి క్లారిటీ ఇవ్వాలి. సో నన్ను ఈ రోజు నేను ఉన్నానంటే నాకు మీడియా ఛానల్ సపోర్ట్ వాళ్ళే. సో గతంలో నన్ను హైలైట్ చేసింది ఛానల్ కాబట్టి నాకు అది ఒక లవ్ టాక్ అనమాట. ఛానల్ వాళ్ళకి నాకు, అంటే మీడియా వాళ్ళకి నాకు. అంటే మించి కొంతమంది రావట్లేదంటే ఇంకా చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడితేనే కదా. అదే నేను కూడా వెయిటింగ్. పోలీస్ వాళ్ళు ఆమెను ఆపారు. సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మాకు, ఆమె అసలైన ట్రాన్స్జెండరా లేదా, సో ఆమె వెళ్ళిపోతుందా మళ్ళీ హిమాలయాలకి, సో కొంచెం వస్త్రధారాలు మంచిగా చేసుకోమని ఏదో క్లారిటీ ఇస్తే ఇంకా దాన్ని బట్టి ఇంకా చాలా బాగా మాట్లాడొచ్చు అని నా అభిప్రాయం. నాకు తెలిసినందుకు నేను కనుక్కున్న విషయంలో ఏంటంటే, ఒక అఘోరి గాని ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బయటకి మానవ సంచారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఒంటి మీద చిన్న వస్త్రం అయినా సరే పెట్టుకుని వస్తారని చెప్పినట్టు నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు అని చెప్పనే ధ్యాసలోనే వాళ్ళు ఉంటారని చెప్పని అన్నారు. అదే విధంగా మానవుడిగా అంటే పీల్చి వదిలిన శ్వాస అనేది కూడా వాళ్ళు పీల్చనంత దూరంగా ఉంటారని చెప్పనేది కూడా చెప్పడం జరిగింది అనమాట నేను కనుక్కున్న వాళ్ళు. అయితే ఈమె ఏంటంటే తెల్లారులేసిన కాడి నుంచి అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం కానించి కానీ, లేదంటే ఆమె ఆ పుర్రెలో పెట్టుకుని తినడం కానించి కానీ అన్ని రకాలు అందులో చేస్తుంది. తర్వాత ఆ కమండలో ఏదైతే ఉందో అది త్రిశూలం పట్టుకుంది, ఆ కమండలం పెట్టుకుని అందులో ఏమో వాటర్ అవి పెట్టుకుంది, తర్వాత బూడిద పట్టుకుని తిరుగుతుంది, పాండ్స్ పౌడర్ అన్నారు చాలా మంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి. అంటే ఆమె దగ్గర ఉన్న వాళ్ళు, ఆమె దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ చేసుకుంటూ ఆమె ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి? ఫేమస్ అవ్వడం కోసం అయ్యుండొచ్చు. అంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయక ఆమె ఇలా మారి అలా దీక్ష తీసుకున్నాను, నాకు ఇప్పుడనే యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చు. వెనకల నుంచి ఏదో ఇది ఒక కుట్ర అన్న అనుకోవచ్చు. నాకైతే ఫేమస్ అవ్వడం కోసం అని. ఎందుకంటే మనం గత ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా గానీ ఆమె
ఆపట్లేదు, ఇస్తూనే ఉంది. మళ్ళీ దాన్ని ఏమనాలి, ఆపాలి కదా. మళ్ళీ కూడా వీడియోస్ చేసి పంపిస్తుంది. మళ్ళీ ఎందుకు పంపించాలి? ఇదిగోండి నేను ఇట్లున్నానండి, ఇక్కడ ఉన్నాను, అవన్నీ అవసరం. అఘోరాలకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లు ఉంటాయండి అఘోరాల దగ్గర? ఉంటాయి తప్పకుండా. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి సో ఉండొచ్చేమో, తప్పేముంది అంటే. అప్పుడప్పుడు శివధ్యానం పాటలు వినే కూడా ఉండాలి కదా. అంటే కూడా కార్లో పాటలు కూడా పెట్టకుండా ఇప్పుడు నేను కూడా పాటలు పెడితే, శివయ్య పాటలు పెడితే నేను కూడా ఏడుస్తాను, నేను కూడా వీడియో చేస్తాను. కానీ నన్ను అంత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి, ఒక 10 రోజులు చూస్తారు, మర్చిపోతారు. ఇంకా నెక్స్ట్ కొత్త కంటెంట్ వస్తుంది. సో ఇంకా అంతే ఎన్ని మనం చూడట్లేదు. నేను ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదండి, అంతే. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఆమె గనక నిజంగా అంటే మళ్ళీ వస్తానని చెప్పని అంది. సో నేను అడుగుతున్నాను మీ ఛానల్ వాళ్ళకి ఎవరైనా గానీ, సో నాతో ఆమె వచ్చినప్పుడు ఇంటర్వ్యూ పెట్టండి, నేను మాట్లాడతాను. నేను అడిగేటి కొన్ని ఉన్నాయి. నేను కొంతమంది గురుజారికి ఫోన్ చేసి లైవ్ లోనే ఏం కథ అని మాట్లాడతాను. అప్పుడు తెలిసిపోతాది కదా. ఇంతవరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, ఒక ట్రాన్స్జెండర్ మాదిరి ఇంకొక అఘోర మాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అంతే. ఓకే. అరటి పండ్లో దయ్యాన్ని బంధిస్తానండి. కాంచన, అరుంధతి, నాగవల్లి, చంద్రబికి ఉన్నాయి. ఇవన్నీ అరటి పండ్లో బంధిస్తాను. సో అరటి పండు తీసుకోండి. సో అరటి పండు చూపించండి. ఇది అరటి పండ్లు అయితే మాత్రం మేము తీసుకొచ్చినాయే. అవును. సో ఏమైనా ఉందా? ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాం. మరి ఎందుకనంటే మీరు ఏంటంటే చాలా చూపిస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఏంటంటే నేనే ఆర్డర్ పెట్టి తెప్పించాను. తీసుకొచ్చిన అయితే మీ ఇంటికాడ ఏమైనా చేసి తీసుకొస్తారని ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఒక్కసారి ఒక్క నిమిషం. శాకిని ఢాకిని ఓం బగి బగి బాగోతరి. ఒక్కొక్కరు వచ్చి అందులో బంధించండి, ఉండండి. కాంచన వచ్చేసాయమ్మా, అరుంధతి వచ్చేసా తల్లి, చంద్రముఖి ఎక్కడున్నా వచ్చేసాయి, నాగవల్లి వచ్చేసాయి. ఒక్క నిమిషం. సో దయ్యాలు అందులో బంధించాను, ఆ దయ్యాలు అరటి పండు కట్ చేశాయి అన్నమాట. సో ఒకసారి చూద్దాం, ఒక్కసారి ఆగండి. ఏమైనా ఉందా? సో మీరు చూడండి, అక్కడ చూపించండి. ఒకసారి చూడండి. దీంట్లో అయితే మాత్రం తీసింది అయితే ఏం లేదు, ఎక్కడ కూడా నీట్ గానే ఉంది. ఎటు నుంచి తీయమంటారు? ఎటు నుంచో తీయండి. ఓకే. పూర్తి వలచండి. 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇందులో నలుగురు వచ్చారా? నలుగురు వచ్చేసారు. నలుగురు వెళ్ళిపోయారు.